పాస్టర్ కె జేమ్స్ విజయ్ కుమార్, ఏపీపీఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ యొక్క జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ఏపీపీఎఫ్ విశాఖ డిస్ట్రిక్ట్ కమిటీ ఒక క్రిస్మస్ వేడుకల్లో మేము ఇక్కడ కూడి ఉన్నాం రామా బ్లెస్సింగ్ చర్చిలో. ఏపీపీఎఫ్ అన్నది క్రైస్తవ సమాజం పట్ల, ముఖ్యంగా పాస్టర్ గారులు, సంఘాలు, సేవకుల పట్ల వారి భద్రత, వారి హక్కుల విషయమై, అలాగే బరిల్ గ్రౌండ్స్ విషయమై, సమస్యల విషయమై పోరాటం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు గౌరవవేతన విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోని సరళించడానికి, అందరికీ అందుబాటులోకి రావడానికి, అందరూ పొందుకోవడానికి గల రావడానికి చేసిన ప్రయత్నాల్లో ఏపీపీఎఫ్ ప్రథమంగా గవర్నమెంట్తో సెక్రటరియట్లో వారితో డీల్ చేసి ప్రాక్టికల్ ఇష్యూస్ డీల్ చేయడం జరిగింది. అలాగే ప్రతి మండలానికి కనీసం 2 ఎకరాలు బరిల్ గ్రౌండ్ కావాలని రిప్రజెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వం దాన్ని స్వీకరించింది, అంగీకరించింది. అంతేకాకుండా క్రైస్తవుల మీద జరుగుతున్న, మన రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి ఏపీపీఎఫ్ ఏడీఎఫ్తో సహకారం తీసుకొని లీగల్గా ఫ్రీగా లీగల్ సర్వీస్ చేయడం కూడా ఏపీపీఎఫ్ ఏడీఎఫ్తో టైప్ అయి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈరోజు రేపు దినాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మరొకసారి గవర్నమెంట్ ఆహ్వానం మేరకు ఏపీపీఎఫ్ వెళ్ళి రేపు సజ్జల రామకృష్ణ గారు అలాగే సీఎంఓ కార్యాలయంతో కలవడం జరుగుతుంది. కనుక క్రైస్తవుల సమాజం కొరకు, పాస్టర్ గారుల కొరకు, వాళ్ళ మీద జరుగుతున్న మైనార్టీ దాడుల కొరకు, ప్రొటెక్షన్ కొరకు ఏపీపీఎఫ్ చాలా కార్యక్రమాలు చేసి సాధించిందని, అంతకన్నా ముందుకు కూడా ఇంకా వెళ్తుందని చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న కమిటీ అంతా కూడా ఈ జిల్లాలో ఉన్న అనేక సమస్యల విషయమై పోరాడుతూ క్రైస్తవ సమాజాన్ని మేలు చేస్తుందని, అంతేకాకుండా క్రైస్తవ సమాజంలో ఉన్న ఇంకా ఇతర సమస్యల గురించి కూడా మేము ముందుకెళ్తామని తెలుపుతూ ఈ మాటలు ఇక్కడితో ముగిస్తున్నాం. రోజు ఈ ఏపీపీఎఫ్ విశాఖ జిల్లా క్రిస్మస్ను ఇక్కడ మేము జరిపించడం జరిగింది. దీనిలో వివిధ ప్రాంతాల నుండి అనేక మంది దైవజనులు పాల్గొని ఈరోజు ఈ క్రిస్మస్ సంతోషాన్ని ఏపీపీఎఫ్ విశాఖ జిల్లా కమిటీ ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ ఆరాధనలో ఈ సంతోషంలో అనేక మంది పాలుపంపులు పంచుకున్నారు. విశాఖ జిల్లాలో ఉన్న దైవజనులకు, వారి యొక్క కుటుంబాలకు, క్రైస్తవ లోకానికి ఏపీపీఎఫ్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. పేరు రెవరెండ్ సిహెచ్ జాన్సన్ అండి. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నాము. మరి విశాఖపట్నం ప్రాంతంలో మరి మేము వర్క్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రిస్టియన్ కమ్యూనిటీ దాని మధ్యలో పరిచయం చేయడం, అలాగే కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేయడం, వారికి యూనిటీగా నడిపించడం, వారి మధ్యలో మరి కార్యకలాపాలు ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని సాల్వ్ చేయడం కొరకు ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ అనేటువంటిది ముందుకు సాగుతూ ఉంది. అంతేకాదు వారి పక్షంగా వెల్ఫేర్ విషయాల్లో కూడా ఇప్పుడు మా అన్నగారు చెప్పినట్లుగా అవన్నీ కూడా మరి హైకమాండ్ ద్వారా, అంటే గవర్నమెంట్ దగ్గర నుండి మాకు సానుకూలం చేసి ప్రజలందరికీ, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులు, క్రైస్తవ పనిచేయించినటువంటి మిషనరీలుగా, పాస్టర్లుగా పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తరపు నుండి సహాయం అందించడానికి, ఆనరోరియం అందించడానికి, ఇంకా బరియల్ గ్రౌండ్స్ మెయిన్ ఇష్యూగా ఉంది, వాటిని కూడా సాల్వ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ మరి అది స్టేట్ కమిటీ వారు, అలాగే మరి ఇక్కడ విశాఖ జిల్లా మొత్తం 25 జిల్లాల్లో ఉన్నటువంటి కమిటీల వారు దీని కొరకు పాటుపడుతూ శ్రమిస్తూ ఉన్నారు. మరి విశాఖపట్నం అలాగే ఆంధ్రప్రదేశ్ భారత ప్రజలందరికీ యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాభివందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.